అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకలమించలేకూడదని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు 8వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకలమించలేకూడదని ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒక మాట నేను చదువుతున్నా. నెబుకద్నెజరు షద్రక్ మిషక్ అబేద్నోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపక ఉందమని తమ దేహంలో అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. అని దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ మొదటి కోణాన్ని చూస్తున్నాం. ఏంటంటే వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపించి రక్షించెను అన్నది మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట ఉంది. ఎవరి దేవుడు పూజార్హుడు గుండి రక్షించాడంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడొచ్చు. ఇక్కడ రాజు చెబుతాడు వారి దేవుడు పూజార్హుడు అంటున్నాడు. సో ఎవరి దేవుడు మనం చూసినట్లయితే ఎవరి దేవుడు పూజార్హుడు గుండి రక్షించాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే అంటే ఎవరి దేవుడు అని అంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనా కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైన వారి దేహములకు తగలకుండాటయు చూచి. కాబట్టి ఇక్కడ మొదటి కోణం చూస్తున్నాం. ఎవరి దేవుడు పూజార్హుడుగా ఉండి రక్షించాడు అని అంటే ఎవరి దేవుడు అంటే ఆయన మొట్టమొదటిగా చూస్తున్నాం. ఎవరి శరీరంలో అగ్ని చేత కాల్చబడుకోకుండా ఉండయో వారి దేవుడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు, షద్రక్, మిషక్, అబేద్నెగోలు ఉన్నారు. వారి గురించి చూసినట్లయితే వారి శరీరంలో అగ్ని చేత కాల్చబడలేదంట. ఏమని రాయబడుతూ వచ్చిందండి? వారి శరీరములు అగ్ని చేత కాల్చబడలేదు. అంటే ఎవరి శరీరంలో అయితే అగ్ని చేత కాల్చబడలేదు, ఎవరి శరీరంలోకి అయితే అగ్ని హాని చేయకుండా ఉందో, ఎవరి శరీరంలో అయితే అగ్నిలో పడవేయబడినా వారి శరీరాలకు హాని కలగకుండా కాపాడాడు, ఆ కాపాడబడ్డారు ఆ ప్రజల యొక్క దేవుడు పూజార్హుడని రాజు సెలవిస్తూ వస్తున్నాడు. వీరిని అగ్నిలో వేసాం, అయినా వారి దేహాలు హాని జరగల, అగ్ని వల్ల వారి దేహాలకు హాని జరగల. కానీ వీరి యొక్క దేవుడు ఎవరి యొక్క దేవుడు? అగ్నిలో తమ దేహాలను వేసినా కానీ ఆ దేహాలు కాలిపోకుండా దేవునికి మహిమార్థమై దేవుడు ఏ ప్రజలైతే కాపాడుతూ వచ్చాడో ఆ ప్రజల యొక్క దేవుడు పూజార్హుడని రాజు సెలవిస్తూ వస్తున్నాడు. అంటే అగ్నిలో ఎవరి శరీరం అగ్నిలో వేయబడిన హాని చేయకోకుండా కాపాడబడిందో ఎవరి శరీరంలో అయితే అగ్నిలో కాలిపోకుండా కాపాడబడ్డాయో వారి దేవుడు. రెండోదిగా చూసినట్లయితే రండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో ఇంకో మాట ఉంది. చూడండి, ఎవరి తల వెంట్రుకలు కాలిపోకుండా కాపాడబడినో, ఎవరి తల వెంట్రుకలు అయితే కాపాడబడుకోకుండా ఉండయో, ఎవరి తల వెంట్రుకలు అయితే కాలిపోకుండా కాపాడబడినాయో, తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుండా. చూడండి ఎంత గొప్ప మాట. వాళ్ళు తలంతా నిదానించి పరీక్షించి చూసినప్పుడు కూడా తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోలేదంట. అంటే ఎవరి తల వెంట్రుకలు అయితే ఒకటైనను కాలిపోకుండా కాపాడబడ్డారో, ఏ దేవుడి ద్వారా అయితే కాపాడబడ్డారో, ఎవరైతే తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుండా కాపాడబడ్డారో ఆ కాపాడబడినటువంటి దేవుడు ఆ కాపాడబడ్డ వారి యొక్క దేవుడు పూజార్హుడని రాజు సెలవిస్తున్నాడు. ఒక అన్యుడు. ఇది రెండు. మూడో విషయాన్ని చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలోనే ఇంకో మాట ఉంది. ఎవరి వస్త్రములు చెడిపోకుండా కాపాడబడిను. ఎవరి వస్త్రాలు చెడిపోకుండా, అంటే ఎవరి వస్త్రములు అయితే చెడిపోకుండా ఉండయో, ఎవరి వస్త్రాలు అయితే చెడిపోలేదు, అగ్నిలో వేయబడిన వస్త్రాలు కాలిపోకుండా, వస్త్రాలు చెడిపోకుండా, వారు ఏ వస్త్రాల్లో ఎలాంటి వస్త్రాలతో అయితే వేయబడ్డారో అదే వస్త్రములు అలాగే ఉంటూ వచ్చినాయి, మార్పు చెందలా, అంటే కాలిపోలా, అవి లయమైపోలా. సో ఎవరి వస్త్రాలు అయితే కాలిపోబడుకోకుండా బయటికి తీసుకురాబడుతూ వచ్చారో, ఎవరి వస్త్రాలు అయితే కాలిపోలేదో వారి దేవుడు పూజార్హుడు. ఈ పూజలు పొందడానికి, ఈ ఆరాధన పొందడానికి అర్హుడు అని చెప్పని ఒక అన్యుడు దేవుని గణపరుస్తున్నాడు. ఇది మూడవ మాట. నాలుగో విషయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలోనే ఎవరి దేహం అగ్నికి దాహు తవ్వలేదో, ఎవరి దేహం అగ్నికి తగలకుండా కాపాడబడుతూ వచ్చింది. అంటే ఎవరి దేహం అయితే అగ్నికి తగలకుండా కాపాడబడిందో వారి దేవుడు. అగ్నిలో వేయబడుతున్నారు, శరీరాలు కాలిపోలా,
అగ్నిలో వేయబడ్డారు, తల వెంట్రుకలు కాలిపోవాలి, అగ్నిలో వేయబడ్డారు, వస్త్రాలు కాలిపోవాలి, అగ్నిలో వేయబడ్డారు. వారి యొక్క దేహములు, వారి దేహాలు ఏమని కాలిపోవాలా. ఎవరి దేహంలో అయితే అగ్నిలో వేయబడినా కాలిపోలేదు, ఎవరి దేహాలు అయితే అగ్నిలో వేయబడినా కాలిపోకుండా కాపాడబడుతూ వచ్చినాయో వారి యొక్క దేవుడు పూజార్హుడు. వారి దేవుడు నిజమైన దేవుడు, వారి దేవుడే పూజార్హుడు, వారి దేవుడే పూజలు పొందడానికి యోగ్యుడు. ఆ దేవుడు తప్పక మరొక యోగ్యమైన వాడు లేడని చెప్పని ఒక నెబుకద్నెజర్ అనే ఒక అన్యుడు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది చూసినట్టయితే ఎన్నో మాట ఇది 4. 5వదిగా చూసినట్టయితే ఎవరి దేవుడు పూజార్హుడు రక్షించాడంటే, పూజార్హుడు గురించి రక్షించాడంటే రండి. 1 శరీరంలో అగ్ని చేత కాల్చబడకోకుండా కాపాడినట్టు ఎవరి శరీరం అయితే అగ్ని చేత కాల్చబడలేదో వారి దేవుడు. ఎవరి తల వెంట్రుకలు అయితే ఒకటి కూడా కాలిపోకుండా దేవుడు కాపాడాడు వారి దేవుడు. ఎవరైతే తల వెంట్రుకలు కాలిపోలేదో వారి దేవుడు. ఎవరి వస్త్రాలు అయితే కాలిపోలేదో వారి దేవుడు. ఇంకా ఎవరి దేహాలు అయితే అగ్నికి దాగుతావలేదో, అగ్ని అంటలేదో వారి దేవుడు. ఇంకా చూసినట్టయితే దానియేలు గ్రంథం 3:27 ఎవరైతే మనుషుల ద్వారా పరీక్షించబడ్డారో, చూడండి అక్కడ ఉంది, 2వ లైన్లో చదువుతున్నా, ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి. ఎవరైతే మనుషుల ద్వారా పరీక్షించబడ్డారో, ఆ పరీక్షల్లో ఎవరైతే నిలబడుతూ వచ్చారో, అక్కడ వాళ్ళు కూడా వచ్చారు, కాలిపోయారా లేదని పరీక్షించి చూస్తున్నారు. ఆ పరీక్షలో వీళ్ళు నిలబడ్డారంటే కాలిపోలేదు కాబట్టి నిలబడ్డారు. సో మనుషుల ద్వారా పరీక్షించబడిన పరీక్షల్లో కూడా నిలబడినటువంటి వారి దేవుడే పూజార్హుడని ఒక అన్యుడు సెలవిస్తున్నాడు. ఒక అన్యుడే ఇంత గొప్ప దేవుడని దేవుని గణపరుస్తుంటే ఒక అన్యుడే వచ్చి ఎవరినైతే అగ్నిలో పడేసామో వారి శరీరంలో కాలిపోలా, ఎవరినైతే అగ్నిలో పడేసామో వారి తల వెంట్రుకలు ఒకటే కాలిపోలా, ఎవరినైతే అగ్నిలో పడవేసామో వారి వస్త్రాలు కాలిపోలా, ఎవరైతే అగ్నిలో పడవేసామో వారి దేహాలు కాలిపోలా, ఎవరైతే అగ్నిలో పడేసామో వారిని పరీక్షించి చూడగా వారు సువర్ణ వలె ఉన్నారు, వీరి దేవుడు నిజమైన పూజార్హుడు అని చెప్పని ఒక అన్యుడైనటువంటి వాడు దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే, ఈ ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు ప్రభు నమ్మిన మనం, ప్రభు ద్వారా రక్షించబడిన మనం, ప్రభు యేసు ప్రభు కలువరిశిలలో కాల్చిన రక్తం ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన మనం ఇంకెంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించాలో ఆలోచించండి ప్రియ సహోదరి. ఒక అన్యుడే, ఒక రక్షణ లేనటువంటి వాడే, ఒక దేవుని ఎరగని స్థితిలో ఉన్నవాడే, పూర్తిగా దేవుని గురించి తెలియని వాడే దేవుడు తన ప్రజలలో చేసిన అద్భుత కార్యాన్ని చూసి వారి దేవుడు పూజార్హుడు కాబట్టి ఆయన తన దూతను పంపించి వారిని రక్షించనని చెప్తుంటే, రక్షించబడిన మనం, రక్షించాడని ఒక అన్యుడే దేవుని గణపరుస్తుంటే, ఆ రక్షించబడిన మనం, ఆ యొక్క శద్రక్ మిషక్ అబేద్నెగో లాంటి జీవితంలో నుండి బయటికి తీసుకురాబడిన మనం ఇంకెంత దేవుని గణపరచాలి, ఇంకెంత దేవుని ఆరాధించాలి ప్రియులారా. అందుకే ఈ పునరుద్ధానపు రోజు ప్రభు సన్నిధిలోకి వస్తున్న మనం ఒక అన్యుడే దేవుడు ఇంత గొప్పవాడు, ఇంత పూజార్హుడు, ఇలా కాపాడాడు కాబట్టి వారి దేవుడు పూజార్హుడని ఆ దేవుడు తన దూతను పంపి రక్షించాడని చెప్పి దేవుని గణపరుస్తున్నప్పుడు, ఆ రక్షించినందుకే ఒక అన్యుడు చూసి కనపరుస్తుంటే, ఆ రక్షణ అనుభవాన్ని అనుభవించిన మనం, ఆ రక్షణ అనుభవాన్ని పొందుకున్న మనం, ఆ రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్న మనం ఇంకెంత దేవుని ఆరాధించాలో ఒకసారి ఆలోచించాయి. అందుకే మన దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి మనం రక్షించాడు. యేసు ప్రభుని పంపి మన పాపం నుండి మనం రక్షించాడు. ఆయన తద్వారా ఆయన కలువరిశిలలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటుందరా మనం పాపం నుండి, లోకం నుండి రక్షించబడిన వారు ఉన్నాం. మన దేవుడు పూజార్హుడు. ఆ పూజలు పొందడానికి అర్హత, ఆ పూజలు పొందుకోవడానికి అర్హుడైన. సో ఒక అన్యుడే అంతగా ఆరాధన చేస్తుంటే, ఆ రక్షించబడకోకుండా చూసిన వాడు ఆరాధన చేస్తుంటే, రక్షించబడిన మనం ఇంకెంత దేవుని ఆరాధించాలి. ఈరోజు మనం దేవుని ఆరాధన చేద్దాం. ప్రభా, ఒక అన్యుడే ఇలా నిన్ను ఆరాధన చేస్తుంటే, ఆ స్థితిలో నేను రక్షించబడ్డా, నా రక్షణ చూసిన వాడు ఎలా ఉంటే, రక్షణ ఆనందాన్ని పొందుకున్న నేను ఇంకెంత గొప్పగా నేను ఆరాధించాలి. రక్షణ చూసిన వాడే నేను ఆరాధన చేస్తుంటే, రక్షణ ఆనందాన్ని పొందుకున్న నేను ఇంకెంత గొప్పగా నేను ఆరాధన చేయాలి. ప్రభు, ఈరోజు నిన్ను ఆరాధన చేస్తున్న ప్రభు అని ఈ ఉదయకాలం పడకల మిషన్ లేవడం ప్రభు యొక్క పునరుద్ధాన రోజు ప్రభుని ఆరాధించే వరకు మనం ఉన్నట్టు, ఘనమైన రీతిలో ప్రభుని ఆరాధించే వరకు ఉన్నట్టు ప్రభు సాయించాను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. విత్తమైన వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయండి. మీ సాక్షి జీవించడానికి సాయించండి. ప్రతి మాట మీకు మహిమార్థం ఉండేలాగా, ప్రతి మాట ప్రభావ మేము ఒక అన్యుడే మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాం. మేము కూడా మా స్వరం నుండి, మా గొంతెత్తి మేము ఆరాధించే ప్రతి మాట, ప్రతి స్వరం మీకు మహిమార్థమే, మీరు పూజార్హుడని తెలియపరిచే విధానంలో మేము ఆరాధించేవారుగా, రక్షణ చూసిన వాడు అలా ఉంటే, రక్షణ అనుభవాన్ని అనుభవించిన మేము ఇంకెంత గొప్పగా మిమ్మల్ని ఆరాధించాలి. అంత గొప్ప విధానంలో మేము ఆరాధించేవారుగా స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు ప్రకటిస్తున్నాను.